వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో కరోనా రోజు రోజుకి చాలా తీవ్రంగా మారుతుంది. కొంతమంది ప్రాణాలను కూడా తీసేసుకుంటుంది. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 10,000కు పైగా కేసులు ఉన్నాయి. అందులో 3,000 మంది మరణించారంటూ కూడా చెప్తున్నారు. అసలేంటి ఈ కరోనాకు సంబంధించి వేరియంట్ ఏంటి, దీని లక్షణాలు ఏంటి ఇప్పుడు ప్రజెంట్, దీని పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఇండియాలో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. నిన్న ఈవినింగ్కి అఫీషియల్గా అనౌన్స్ చేసింది 3,395 కేసులు. సో కానీ అనఫీషియల్గా ఒక 10,000 కేసుల పైనే ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే మనకి డేటా యూనిఫికేషన్లో ప్రాబ్లం ఉంది. ప్రైవేట్ డేటా గవర్నమెంట్కి అందడం లేదు. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హెల్త్ కేర్లలో వస్తున్న డేటా మాత్రమే తీసుకుంటున్నారు. ప్రైవేట్లు ఎక్కడో చేసుకుంటారు, ఆ ప్రైవేట్ వాడు డైలీ ఇవ్వడు. అంటే యూనిఫైడ్ డేటా సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా లేదు ఇండియాలో. సో దట్ ఈజ్ వన్ ప్రాబ్లం. రెండో, డెత్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేసింది 17 మరణాలు. అవి కాకుండా వందల సంఖ్యలోనే చనిపోతున్నారు అన్న వార్తలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా డెత్లు కూడా నమోదు అవ్వట్లేదు డేటాలకి. అంటే ఎవరు చెప్పట్లేదు చనిపోతున్నప్పుడు. ముఖ్యంగా ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళు చనిపోతున్నారని చెప్తున్నారు. మనకి రాష్ట్రాల వారీగా డేటా తీసుకుంటే ఫస్ట్ కేరళలో ఉంది. మనకు అప్పుడు కూడా కరోనా 2021లో సెకండ్ వేవ్లో కూడా ఎక్కువ కేరళలోనే చనిపోయారు. కేరళలోని నెంబర్ ఆఫ్ కేసులు కూడా ఎక్కువ వచ్చాయి. మళ్ళీ అగైన్ ఇప్పుడు కేరళలో నిన్నటికి 1,147 కేసులు కేరళలో బయటకు వచ్చాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి మహారాష్ట్ర 424 కేసులు, ఢిల్లీ 294 కేసులు, తర్వాత గుజరాత్ 223 కేసులు, వెస్ట్ బెంగాల్ 205, తమిళనాడు 185, కర్ణాటక 148, ఉత్తరప్రదేశ్ 117, ఆంధ్రప్రదేశ్ 17, తెలంగాణ 3. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలోని తగినంతగా టెస్టులు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. అందుకనే తక్కువ ఉన్నాయి, నిజానికి ఎక్కువ కేసులు ఉన్నాయి. టెస్ట్ అనేది ఎక్కువ చేయట్లేదు. కేరళ, మహారాష్ట్ర ఇక్కడంతా టెస్టులు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి కేసులు ఎక్కువ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా టెస్టులు ఆ స్థాయిలో చేస్తే కేసులు ఇంకా ఎక్కువ ఉంటాయి, 10,000కు పైనే ఉంటాయి అనేది ఒక అంచనా. సో ఇది మన దేశమే కాకుండా ఏషియాలోనే ఈ కేసులు బాగా పెరిగినాయి. సింగపూర్లో దాదాపు 20,000 పైన కేసులు వచ్చాయి. ఇక థాయిలాండ్లో అయితే నిన్నటికి 108,000 కేసులు బయటకు వచ్చాయి. నిన్న థాయిలాండ్లో. ఫిలిప్పైన్స్లో కూడా దాదాపు 1,00,000 పైన కేసులు ఉన్నాయి. అట్లాగే హాంకాంగ్లో కూడా 6,000 కేసులు ఉన్నాయి. చైనాలో 1,000 కేసులు ఉన్నాయి కానీ వాళ్ళు బయట పెట్టట్లే. ఎప్పట్లాగే చైనాలో ఏంటంటే మిగతా దేశాల్లో ఇంటర్నేషనల్ మీడియాని అలో చేస్తారు. చైనాలో వాళ్ళు ఏం చెప్తే అది ఇంటర్నేషనల్ మీడియా వినాలి కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు. ఏదేమైనా ఏషియన్ కంట్రీస్లో ఈ కరోనా వైరస్ అనేది మళ్ళీ ఒక్కసారిగా విజృంభిస్తూ ఉంది. సో ఇండియా అసలు ఓవరాల్గా పాజిటివిటీ రేట్ అంటారు. అంటే ఎంతమందికి టెస్ట్ చేస్తే ఎంతమందికి వచ్చింది అనే పాజిటివిటీ రేటు మొన్నటి వరకు 6% ఉంటే ఇవాళ 11%కి పెరిగింది. మొన్నటి వరకు అంటే మే 19th మన ఇండియాలో ఉన్న కేసులు 257, 19న 31కి వచ్చేసరికి 3,395. అంటే దాదాపు 10 రోజుల్లోనే 2,000 పైన కేసులు పెరిగిపోయినాయి. సో ఈ రోజుకి 2-3 వేల కేసులు వస్తున్నాయి యాక్చువల్గా, కానీ అది అకౌంట్లోకి రావట్లేదు అనేది చాలామంది చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్లు. దీని మీద ఇప్పుడు WHO అనౌన్స్ చేసింది. ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి కేసులు అంటే, ముందుగా మనం వేరియంట్ని అర్థం చేసుకోవాలి మనకి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన కరోనా వేరియంట్ వచ్చి SARS-CoV-2 దాని పేరు. ఆ తర్వాత మనకి డెల్టా అని, ఒమిక్రాన్ అని ఇలా రకరకాల వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వేరియంట్ పేరు JN1 వేరియంట్. ఇది ఒమిక్రాన్ నుంచి వచ్చిన వేరియంట్. మళ్ళీ JN1లో సబ్ వేరియంట్స్ అంటారు. అంటే మ్యుటేషన్స్ అంటారు కదా, ఈ మ్యుటేషన్స్ దాదాపు 35 రకాలుగా అవుతున్నాయి అన్నమాట. అందులో సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ సబ్ వేరియంట్లో ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా JN1 ఏమో 53% ఉంది టోటల్గా. మళ్ళీ దాంట్లో సబ్ వేరియంట్ NB 1.8.1 ఇది ఎక్కువగా ఉందన్నమాట. ఇది ప్రపంచంలోని ఇండియాలో ఈ NB 1.8.1 అనే వేరియంట్ దాదాపు 11% వరకు కేసులు ఈ వేరియంట్లో ఉన్నాయి. అది కాకుండా LF7 అని ఇంకొక వేరియంట్ ఉంది. అది కాకుండా BA 2.86 పిరోలా అనే వేరియంట్ ఉంది. ఇది JN1 అనే వేరియంట్ ఫస్ట్ లగ్జంబర్గ్లో, యూరోప్లో లగ్జంబర్గ్లో 2023లో
బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏషియాలోకి ఎంటర్ అయింది. ఏషియా నుంచి ఇండియాలోకి వచ్చిందనమాట. సో ఇండియాలో ఇప్పుడు ఇది పెరుగుతుంది. దీని మామూలుగా WHO వేరియంట్స్ని 3 రకాలుగా డివైడ్ చేస్తుంది. VUM అంటారు. VUM అంటే వేరియంట్ అండర్ మానిటరింగ్. తర్వాత VOI వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. VOC వేరియంట్ ఆఫ్ కన్సర్న్. ఇప్పుడు ఈ వేరియంట్ని, ఈ JN1 అండ్ సబ్ వేరియంట్స్ని WHO ఏమనిందంటే VUMగా ప్రకటించింది. అంటే వేరియంట్ అండర్ మానిటరింగ్. అంటే ఈ వేరియంట్ అనేది డేంజర్ కాదు, కానీ దీన్ని మానిటర్ చేయాలి. అంటే దీన్ని అబ్జర్వ్ చేయాలి, దీని గురించి పరిశీలిస్తూ ఉండాలి అనేది WHO అనౌన్స్ చేసింది. ఈ వేరియంట్కి ఉండే లక్షణం ఏంటంటే ట్రాన్స్మిషబిలిటీ అంటారు. అంటే ట్రాన్స్మిషన్ అయ్యే వేగం చాలా ఎక్కువ ఉంటుంది, ఒకరికొకరికి స్పీడ్గా అంటుకునేస్తుంది అన్నమాట. ఇంతకుముందు వేరియంట్ల కంటే కూడా దీని ట్రాన్స్మిసిబిలిటీ చాలా ఎక్కువ. రెండవది ఇమ్యూన్ ఎవేసివ్ అనే లక్షణం. ఇమ్యూన్ ఎవేసివ్ అంటే ఇమ్యూనిటీ ఉన్నా కూడా అది వచ్చేస్తుంది మనకు బ్రహ్మాండంగా ఇమ్యూనిటీ ఉంది, మనకు రాదనుకోవడానికి లేదు. ఇమ్యూనిటీని పక్కన పెట్టి అది అటాక్ చేస్తుంది అనమాట. అంటే మనకి మనం వ్యాక్సిన్లు వేసుకున్నాం, మనకి ఇమ్యూనిటీ ఉంది అనుకుంటే కూడా అది వస్తుంది. సో ఇమ్యూన్ ఎవేసివ్ అనే లక్షణం కూడా దీనికి ఉంది. ఇది డేంజరస్కి సంబంధించిన లక్షణాలు. అయితే దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్లు ఏంటంటే ఈ లక్షణాలన్నీ కూడా మైల్డ్గా ఉన్నాయి. అంటే డెత్ రేటు వెరీ 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 లెస్గా ఉంది. అది కూడా ఏజ్డ్ వాళ్ళు, కోమార్బిడిటీస్ అంటారు. కోమార్బిడిటీస్ అంటే ఆల్రెడీ జబ్బులు ఉన్నవాళ్ళు, ఆస్మా కానీ, లేకపోతే షుగర్ కానీ, అంటే డయాబెటీస్ కానీ, లేకపోతే బీపీ కానీ, ఇలాంటి లంగ్ డిసీజెస్ కానీ, ఇలాంటి ఉన్నవాళ్ళు మాత్రమే దీంట్లో చావు రేట్ అనేది ఉంది తప్ప ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఇది వచ్చి వెళ్ళిపోతుంది మామూలుగా. అంటే జలుపు వస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, ముక్కు దింపడం అంటారు కదా, ముక్కులు మూసుకుపోవడం వస్తుంది, ఊపిరి పీల్చుకోవడం కొంత ఇబ్బంది అవుతుంది. ఈ లక్షణాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ మామూలు జ్వరం, ఫ్లూ జలుబు, చలి జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలాగే వచ్చి వెళ్ళిపోతుంది తప్ప డేంజర్ అయితే కాదు అనేది చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మన గత అనుభవంలో ఇట్లాగే చెప్పారు, అప్పుడు కూడా డేంజర్ కాదు ఏమి కాదన్నారు. సెకండ్ వేవ్ వచ్చి కొంపలు ముంచింది. అందువల్ల WHO చెప్పినా కూడా ఇప్పుడు నమ్మట్లేదు జనం. ఎందుకంటే WHO గతంలో కూడా ఇట్లాగే అబ్జర్వేషన్లో పెట్టాము ఇవన్నీ చెప్పింది, అది ఒక్కసారిగా వ్యాపించిపోయింది. అందుకని ఇప్పుడు WHO కూడా ఏం చెప్తుందంటే లో ఇన్కమ్ కంట్రీస్, ఇండియా కూడా లో ఇన్కమ్ కంట్రీ. మనకి జీడిపిలో చూసుకుంటే మనం 4th ప్లేస్లో ఉన్నాం, కానీ తలసరి ఆదాయం తీసుకుంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. సో అందుకని లో ఇన్కమ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి హెల్త్ కేర్, పబ్లిక్ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ గత కొంతకాలంగా పబ్లిక్ హెల్త్ కేర్లో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది తగ్గిపోయిందని WHO చెబుతుంది. అందువల్ల మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కానీ చాలా వీక్గా ఉన్నాయి. అంటే దీనికి అందుకని ఇప్పుడు మన మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది మన శాఖ, సెంట్రల్ యూనియన్ మినిస్ట్రీ, వాళ్ళు రంగంలోకి దిగి హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఒకటి సర్వైలెన్స్ పెట్టాలి, డిసీజ్ సర్వైలెన్స్ అంటారు. అంటే జబ్బు ఎట్లా వ్యాపిస్తుంది, ఎట్లా వస్తుంది అనేది సర్వైలెన్స్ పెట్టాలి. తర్వాత ర్యాపిడ్ డిటెక్షన్ అంటారు. అంటే జబ్బుని త్వరగా కనిపెట్టాలి. అంటే ఎవరు వచ్చి నాకు ఊపిరి ఇబ్బంది ఉంది ఇంకోటన్నా వాళ్ళకి ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళని ఐసోలేట్ చేసి చేయాలి, వాళ్ళ నుంచి వ్యాపించకుండా. తర్వాత ఏంటంటే టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ మెథడ్స్ని పెంచాలి, అది ఇంకా ఎక్కువ పెంచాలి, ఇప్పుడున్నది సరిపోదు. నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సిన్లు మనకి 72 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు ఇండియాలో, 140 కోట్లలో. దాదాపు 1.7 బిలియన్ల డోసులు వేశారు. కానీ ఇది సరిపోదు, ఎందుకంటే అందరూ ఈ 72 కోట్ల మంది ఒక్క వ్యాక్సిన్ వేసుకున్నారు, ఒక డోస్ వేసుకున్నారు, రెండో డోస్ వేసుకోవాలి. రెండో డోస్ వేసుకున్న వాళ్ళు 53% ఉన్నారు. ఇక బూస్టర్ అయితే ఇంకా తక్కువ ఉన్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ వేయాలి గవర్నమెంటు. తర్వాత హాస్పిటల్ బెడ్స్, అంటే ప్రిపేర్డ్నెస్ అంటారు కదా, ప్రివెంటివ్ ప్రిపేర్డ్నెస్ అనేది జరగాలి. అంటే రాకముందే మనం రెడీగా ఉండాలి. హాస్పిటల్లో బెడ్స్ పెంచాలి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలి, కిట్స్ పెట్టుకోవాలి, మెడిసిన్ పెట్టుకోవాలి, టెస్టింగ్ కిట్లు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఇది స్పీడ్గా జరగట్లేదు అనేది WHO హెచ్చరించింది. దాంతో మన గవర్నమెంట్స్ కూడా, స్టేట్ గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్, ఈ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్
విమెన్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా హెచ్చరిస్తుంది. ఇప్పుడిప్పుడు అలర్ట్ అవుతున్నారు, కానీ అలర్ట్ అవుతున్న దానికంటే కూడా వేగంగా అయితే వస్తుంది ఇది. ఈ ఒక రోజుకే 1000-2000 కేసులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. అందుకని మనుషులు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తులుగా మనం గుంపుల్లోకి అవసరమైతేనే కానీ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి. తర్వాత హైజీనిక్గా ఉండాలి. మనకి ఏ రకమైన చిన్న సిమ్టమ్స్ కలిగినా ఇమీడియట్గా వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. తర్వాత మామూలు మనకు తెలిసిందే చేతులు క్లీన్గా కడుక్కోవడం, ఇవన్నీ మనకి ఈ ప్రోటోకాల్ అందరికి తెలుసు, కాకపోతే నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఏం కాదులే, నార్మల్. నెగ్లిజెన్స్ కాకుండా జనాల్లో ఒక రకమైన భయం కూడా ఉందనిపిస్తుంది. అంటే ఇంతకుముందు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కొంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారండి, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. అంటే జనాలు ఈ రకంగా కూడా భయపడుతున్నారా? వ్యాక్సిన్ తీసుకుంటే మళ్ళీ ప్రాణాపాయం ఉందా? నిజానికి అదేమీ ప్రూఫ్ లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వల్లనే చనిపోతున్నారనే ప్రూఫ్ ఎక్కడ లేదు. కాకపోతే వ్యాక్సిన్ మామూలుగా 6-7 ఏళ్ళు టెస్ట్ చేయాలి, వీళ్ళంతా టెస్ట్ చేయకుండా వేసేశారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ మీద కొన్ని దేశాలు బ్యాన్ కూడా విధించాయి. సో అందుకని మన వ్యాక్సిన్ కరెక్ట్ కాదు, అది సైడ్ ఎఫెక్ట్లు ఎట్లా ఉంటుందో తెలియదని భయాందోళన అయితే ఉన్నాయి ఖచ్చితంగా. అయితే ఇప్పుడున్న ఈ వేరియంట్ ఏదైతే ఉందో JN.1 వేరియంట్ మీద భయపడాల్సిన అవసరం లేదనేది WHO చెప్తుంది. భయపడాల్సిన పని లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త వేరు, భయం వేరు. జాగ్రత్తలో భయం ఉండకూడదు. భయం అంటే ప్యానిక్. భయం ఉండొచ్చు, ఏ భయం, మనకి జబ్బు వస్తుందేమో జాగ్రత్తగా ఉండాలిరా బాబు అనే భయం ఉండాలి. కానీ ప్యానిక్ అయిపోవు, ఫోబియా అంటారు. ప్యానిక్ అయిపోకూడదు. ప్యానిక్ అయిపోతే నీకు లేనిది కూడా ఊహించుకుంటావు. హైపోకాండ్రియా అంటారు. అంటే లేని జబ్బులు, నీకు గుండె ఆగిపోతున్నట్టు, నీకు ఊపిరి రానట్టుగా నువ్వు ఊహించుకొని భయపడి ఎక్కువ చనిపోతున్నాం. పాము గురికి చనిపోయే వాళ్ళు కూడా దాదాపు more than 60-70% భయం వల్ల చనిపోతున్నారు. పాములో విషం ఉండడం వల్ల కాదు, పాము కొరికింది నేను చచ్చిపోతాను అన్న భయం వల్లనే ఎక్కువ మంది చనిపోతారు అన్నమాట. సో ఇది ప్రూవ్డ్ అనమాట. అందువల్ల కరోనాలో కూడా ఎక్కువ భయపడే చనిపోయారు. సో మన ఉద్దేశం కూడా అదే, భయపడాల్సిన అవసరం లేదు, బట్ తెలుసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.